ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే రీజనింగ్ ట్రిక్స్ అనమాట. సో ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి నెంబర్ అనాలిజీపై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు, అంటే అసలు నెంబర్ అనాలిసిస్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా సింపుల్గా ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలి ఈరోజు ట్రిక్స్తో సహా ఈరోజు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తారండి. సో ఇది వచ్చేసరికి మన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా, అంటే ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఆర్ఆర్బి అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసినా కూడా నెంబర్ అనాలిసిస్లో క్వశ్చన్ ఇవ్వడం కంపల్సరీ అనమాట. సో అలాంటప్పుడు అందులో ట్రిక్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి కదా. సో ఈరోజు ట్రిక్స్తో అన్నీ కూడా షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి, ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా నెంబర్ అనాలిసిస్పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతారు, అలాగే అందులో ట్రిక్స్ అన్నీ కూడా చూసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ మనకి నెంబర్ అనాలిసిస్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనకి ఈ ట్రిక్ తెలిసి ఉండాలి. అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్స్ని ప్లస్ చేసుకోవడం తెలియాలి, అలాగే స్క్వేర్ వాల్యూస్ తెలిసి ఉండాలి, అలాగే క్యూబ్ వాల్యూస్ తెలిసి ఉండాలి, అలాగే ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. అంటే మ్యాథమెటికల్ ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్స్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. సో చూద్దాం ఒక ఎగ్జాంపుల్. సో 5:21 అంటే 5 నుంచి 21 వచ్చిన రిలేషన్ కనిపెట్టి ఆ లాజిక్ ఏంటో తెలుసుకుని సో ఇక్కడ మనం అదే లాజిక్ ఇక్కడ యూజ్ చేయాలి. అంటే 6 ఎంత వాల్యూ వస్తుందో కనిపెట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం ఇక్కడ రిలేషన్ అన్నది ఏంటో కనిపెట్టాలి. సో 5 నుంచి 21 ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి. సో మనం అనుకుంటాం 5 స్క్వేర్ చేస్తే 25, 25 మైనస్ 4 చేస్తే 21 వస్తుంది కదా అనుకుంటాం. ఓకే, అది కూడా చేద్దాం. సో అదే లాజిక్ దీనికి యూజ్ చేయాలి కదా. 6 స్క్వేర్ చేస్తే 36, ఈ 6లో నుంచి -4 చేస్తే మనకి 32 వస్తుంది. బట్ ఆప్షన్స్లో లేదు కదా, అంటే ఆ లాజిక్ కాదు. ఇక్కడ మనకి ఒక్కొక్కరికి ఒక లాజిక్, ఒక్కొక్కరికి ఒకలా థింక్ చేస్తారు కదా. బట్ ఆప్షన్స్ బట్టి ఏది కరెక్టో మనం చూస్ చేసుకోవాలి. చూడండి, ఇంకోలా కూడా చేయొచ్చు. అంటే 5 + 16 అంటే మనకి 21 వస్తుంది కదా. ఓకే, ఆ 16నే ఈ 6కి యాడ్ చేద్దాం. 6 ప్లస్ ఎంత యాడ్ చేయాలి, 16 అంటే మనకి 22 వస్తుంది. ఆప్షన్స్లో 22 ఉంది కదా, అంటే ఈ లాజిక్ కరెక్టే. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6:12 అలాగే 4 ఎంత వాల్యూ వస్తుందో చెక్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటి, రిలేషన్ ఏంటి అన్నది కనిపెట్టాలి. చూడండి, 6 నుంచి 12 ఎలా వచ్చింది చూడగానే అనుకుంటాం 6 2 * 12 అలాగే 4 2 * 8 కదా. మరి 8 ఆప్షన్స్ ఉందా, లేదు కదా. సో ఇంకో లాజిక్, 6ని స్క్వేర్ చేస్తే మనకి 36 వస్తుంది. 36 వచ్చిన తర్వాత డిజిట్స్ని సమ్ చేసుకోవాలని చెప్పాను కదా. 3 + 6 అంటే 9. ఓకే, బట్ ఇక్కడ ఉన్నది మనకి 12 కదా. సో అది కూడా కాదు. 6 క్యూబ్ చేసుకుందాం. 6 క్యూబ్ ఎంత మనకి 216. సో ఈ 216ని వచ్చిన డిజిట్స్ని ఇప్పుడు ఏం చేస్తే మనకి 12 వస్తుంది, మల్టిప్లికేషన్ చేసుకుంటే 12 వస్తుంది. 2 1 2, 2 6 12. సో అర్థమైంది కదా లాజిక్. ఇప్పుడు అదే లాజిక్ 4 చేద్దాం. ఫస్ట్ ఏం చేసాం, క్యూబ్ చేసాం. అంటే చూడండి 4 క్యూబ్. సో 4 క్యూబ్ వాల్యూ మనకి 64. సో తర్వాత ఏం చేసాం, మల్టిప్లై చేసాం. వచ్చిన డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేసుకున్నాం. అంటే 6 4s 24. అంటే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 1:4 అంటే ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటో మనం కనిపెట్టాలి. అంటే 1 నుంచి 4 ఎలా వచ్చిందో కనిపెట్టాలి. సో 1 నుంచి 4 ఎలా వస్తుంది మనకి చూడండి. 1కి 1 యాడ్ చేద్దాం. ఫర్ సపోజ్ 1కి 1 యాడ్ చేస్తే 2 వస్తుంది. 2ని ఏం చేస్తే మనకి 4 రావాలి చూడండి, స్క్వేర్ చేస్తే మనకి 4 వస్తుంది కదా. ఇప్పుడు అదే లాజిక్ మనం 5 కూడా చేద్దాం. సో 5 ఎంత యాడ్ చేసాం మనం, +1 యాడ్ చేసాం, 6 వస్తుంది. తర్వాత ఏం చేసాం, స్క్వేర్. 6 స్క్వేర్ అంటే మనకి 36. ఆప్షన్లో 36 ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇలా లాజిక్గా థింక్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 11:22 అలాగే 13 ఏ వాల్యూ వస్తుందో చూడాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడున్న రిలేషన్ ఏంటన్నది కనిపెట్టాలి. చూడండి, 11ని ఏం చేస్తే మనకి 22, 11 × 2 చేస్తే మనకి 22 వస్తుంది కదా. ఓకే, నెక్స్ట్ చూడండి, 13 × 2 చేస్తే మనకి 26 వస్తుంది. బట్ ఆప్షన్స్లో లేదు కదా. ఇక్కడ చూడండి 2 కరెక్టే, కానీ ఎలా చూడండి, ఇక్కడ 1 ఉంది కదా, 11 ఉంది కదా. ఈ 11ని 1 + 1 చేద్దాం. ఇక్కడున్న డిజిట్స్ని ప్లస్ చేసుకోవాలి. 1 + 1 2, సో 22. ఇప్పుడు అదే లాజిక్ 13 ×
సో ఇక్కడ ఉన్న డిజిట్స్ని ప్లస్ చేసుకోవాలి కదా స్టార్టింగ్. సో 1 + 3 అంటే 4 వస్తుంది. సో 4 3s మనకి 52. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ 11:2 అలాగే 13:2 వాల్యూ ఏంటో చూడాలి. అంటే 11 నుంచి 2 ఎలా వచ్చిందో కనిపెడదాం. 11 అంటే మనకి అక్కడ ఉన్న డిజిట్స్ని ప్లస్ చేస్తే 1 + 1 2 వచ్చేస్తుంది అనుకుంటాం. సేమ్ అదే లాజిక్ దీనికి కూడా యూజ్ చేద్దాం. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాం, ప్లస్ చేసుకుంటాం, అక్కడ ఉన్న డిజిట్స్ని ప్లస్ చేసుకుంటాం. అంటే 1 + 3 అంటే మనకి 4. సో 4 ఆప్షన్లో ఉందా, లేదు కదా. సో ఆ లాజిక్ కాదు. సో ఇంకో లాజిక్తో మనం థింక్ చేయాలి. అంటే చూడండి, 11ని ఏం చేస్తే మనకి 2 వస్తుందో చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 స్క్వేర్ చేసుకుందాం. 11 స్క్వేర్ అంటే మనకి 121. సో ఆ 121ని 2లో రప్పించాలి. అంటే ఇక్కడ ఉన్న డిజిట్స్ని ప్లస్ కానీ మైనస్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ యూజ్ చేసి మనం ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం 2 వచ్చేలా చేయాలి. సో ఇక్కడ చూడండి, 11 స్క్వేర్ చేసుకుంటే 121 వస్తుంది. ఆ 121ని ఏం చేస్తే మనకి 2 వస్తుంది. ఇక్కడ చూడండి, ఇవి వచ్చిన డిజిట్స్ని అన్నిటిని కూడా మల్టిప్లికేషన్ చేసుకుందాం. అంటే 1 2s 2, 2 1s 2 అంటే వచ్చింది కదా ఆన్సర్ 2. ఇప్పుడు అదే లాజిక్ మనం 13కి కూడా యూజ్ చేయాలి. అంటే ఫస్ట్ ఏం చేసాం, స్క్వేర్ చేసాం. 13 స్క్వేర్. సో 13 స్క్వేర్ అంటే మనకి వాల్యూ 169. సో నెక్స్ట్ ఏం చేసాం, మల్టిప్లికేషన్ చేసాం. అంటే వచ్చిన డిజిట్స్ని అన్నిటిని కూడా మల్టిప్లికేషన్ చేసాం. 169 అంటే 1 6 6, 6 9 54. సో ఆప్షన్స్లో ఉంది కదా, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇలా లాజిక్గా థింక్ చేస్తే మనకి ఆన్సర్ సింపుల్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. 4:28 అంటే 4కి 28కి రిలేషన్ ఏంటన్నది చూస్ చేసుకొని చూడండి. ఇక్కడ మిస్ చేశాడు నెంబర్. ఇప్పటి వరకు కూడా మనకి 6:12 4 ఎంత వాల్యూ వస్తుందో అన్నాడు. కానీ ఇప్పుడు ఇక్కడ వాల్యూ వచ్చేసి ఇక్కడ వాల్యూ మిస్సింగ్ అడుగుతున్నాడు. అంటే చూడండి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 నుంచి 28 ఎలా వచ్చిందో చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత ఈజీగా వస్తుంది. చూడండి, 4 నుంచి 28 ఎలా వస్తుందో చూస్తే, సో 4ని మనం 4 కన్నా చిన్న నెంబర్, 4 కన్నా ముందు నెంబర్ వచ్చేసరికి మనకి 3 కదా, 3ని 3 క్యూబ్గా రాసుకుందాం. సో 3 క్యూబ్ అంటే మనకి వాల్యూ 27. బట్ ఇక్కడ ఎంత ఉంది మనకి 28. అంటే +1 యాడ్ చేయాలి. +1 యాడ్ చేస్తే మనకి 28 వస్తుంది. లాజిక్ అర్థమైంది కదా. 3 క్యూబ్ చేసుకుని +1 యాడ్ చేసుకున్నాం. అంటే 4 కన్నా ఒక నెంబర్ చిన్నది 3, దాన్ని క్యూబ్ చేసుకుని +1గా యాడ్ చేస్తే మనకి 28 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 9 ఇచ్చేసాడు. బట్ ముందున్న వాల్యూ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే చూడండి, సో ఫస్ట్ ఏం చేయాలి, ఒక నెంబర్ చిన్నది రాసుకోవాలి. అంటే చూడండి, +1 యాడ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఎంత రావాలి, 8 రావాలి. 8ని ఎలా రాసుకోవచ్చు మనం, 2 క్యూబ్గా రాసుకోవచ్చు. సో 2 క్యూబ్గా రాసుకుంటే ఇక్కడ 8 + 1 9 వస్తుంది కదా. అంటే మనం 4 కన్నా ఒక నెంబర్ చిన్నది రాసుకున్నాం కదా. అంటే ఇక్కడ ఏమొస్తుంది, ఈ నెంబర్ కన్నా ఒక నెంబర్ పెద్దది. అంటే 2 కన్నా ఒక నెంబర్ పెద్దది అంటే 3. సో ఆన్సర్ 3. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2:4 అంటే ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో రిలేషన్ ఏంటి, చూడగానే 2 2s 4 అనుకుంటాం. అలాగే 8 2s 16. సో చూడండి, అది కాదు. ఇక్కడ వాల్యూస్ చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి ఆప్షన్స్. 508 290. అంటే చూడండి, 2 స్క్వేర్ చేస్తే మనకి 4 వస్తుంది. 8 స్క్వేర్ చేస్తే 64 రావాలి కదా. బట్ ఆప్షన్స్లో లేదు. అంటే స్క్వేర్ కూడా కాదు. సో అంటే క్యూబ్ చేద్దాం. సో నెక్స్ట్ చూద్దాం. సో 2 క్యూబ్ అంటే మనకి వాల్యూ వచ్చేసరికి 8. సో మనకి ఇక్కడ ఉన్నది 4 కదా. అంటే -4 చేస్తే మనకి 4 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదే లాజిక్ మనం 8కి కూడా అప్లై చేయాలి. అంటే ఫస్ట్ ఏం చేసాం, క్యూబ్ చేసాం. అంటే 8 క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 512. సో నెక్స్ట్ ఏం చేసాం, -4. సో 508. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 6 నుంచి 30 యొక్క రిలేషన్ ఏంటో కనిపెట్టాలి. సో నెక్స్ట్ అదే రిలేషన్ దీనికి అప్లై చేయాలి. అంటే 6 నుంచి 30 ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 6ని ఏం చేస్తే మనకి 30 వస్తుంది, 6 స్క్వేర్ చేసుకుని. అంటే చూడండి, 6 స్క్వేర్ 36. మైనస్ ఎంత తీసేయాలి మనం, 6. అంటే 30 వచ్చింది కదా. అంటే ఇదే నెంబర్ మైనస్ చేయాలి. సో నెక్స్ట్ 7 స్క్వేర్ 14 9. సో అంటే మనకి 42. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9:8.
సో 9 నుంచి 8 ఎలా వచ్చిందో దాని యొక్క రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అదే రిలేషన్ మనం 16కి అప్లై చేయాలి. అంటే 9 నుంచి 8 ఎలా వస్తుంది? సో 9ని ఏం చేస్తే మనకి 8 వస్తుందో చూస్ చేసుకోవాలి. అంటే 9 - 1 8, ఓకే. 16 - 1 15, బట్ ఆప్షన్స్లో లేదు కదా, అంటే ఆ లాజిక్ కాదు. సో ఇంకా లాజిక్గా థింక్ చేయాలి. అంటే 9 మనం ఎలా రాసుకోవచ్చు? 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ 8ని మనం 2 క్యూబ్గా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆల్టర్నేట్గా వస్తుంది చూడండి. నెక్స్ట్ 16ని మనం ఏ స్క్వేర్గా రాసుకోవచ్చు? 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే దీని నెక్స్ట్ అంటే తగ్గుతుంది 3 కన్నా ముందు నెంబర్, అంటే 4 కన్నా ముందు నెంబరు. నెక్స్ట్ క్యూబ్ రావాలి, 3 క్యూబ్. అంటే 3 క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 27. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇక చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ వచ్చింది, నెక్స్ట్ క్యూబ్ వచ్చింది. 3 అంటే కొంచెం ఒక నెంబర్ డిక్రీస్ అవుతుంది 2. సో నెక్స్ట్ ఈ నెంబర్ని ఎలా రాసుకోవచ్చు? 4 స్క్వేర్. సో 4 స్క్వేర్ రాసుకున్న తర్వాత దీనికి నెక్స్ట్ ఎలా వస్తుంది? ఒక నెంబర్ డిక్రీస్ అయ్యి 3. సో స్క్వేర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్యూబ్ వస్తుంది. 3 క్యూబ్ వాల్యూ 27. ఎందుకంటే ఇక్కడ ఏ లాజిక్ అయితే అప్లై చేసామో అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి. అంటే ఇక్కడ 3 కన్నా ఒక నెంబర్ డిక్రీస్ అవుతుంది, క్యూబ్ వస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, ఒక నెంబర్ డిక్రీస్ అయ్యి క్యూబ్ వస్తుంది. అంటే 3 క్యూబ్ వాల్యూ వచ్చేసరికి 27. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 315:15. సో 315 నుంచి మనకి 15 ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే చూడండి, 315. సో మల్టిప్లికేషన్ చేసుకుందాం. అక్కడ ఉన్న డిజిట్స్ అన్నిటిని కూడా మల్టిప్లికేషన్ చేసుకుందాం. అంటే 3 1s are 3, 3 5s are 15. ఓకే. సో ఆ లాజిక్ కరెక్టో కాదో మనం చెక్ చేసుకుందాం. 45 కూడా సేమ్ అదే లాజిక్తో అప్లై చేసి ఆన్సర్ రావాలి. అంటే 45ని ఇక్కడ ఉన్న డిజిట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 4 5s are 20. సో ఆప్షన్స్లో ఉంది కదా, అంటే ఈ లాజిక్ కరెక్ట్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇలా నెంబర్ అనాలిసిస్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఈ మ్యాథమెటికల్ ఆపరేటర్ ఇవన్నీ కూడా మనకి బాగా వస్తే ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా చేసేయచ్చు, అది కూడా విత్ ఇన్ సెకండ్స్లో. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే నెంబర్ అనాలిసిస్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఇలా లాజిక్గా థింక్ చేసి ఆన్సర్ చేయాలి. సో ఇవి వచ్చేసరికి మనకి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి. సో మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా టాపిక్స్ కావాలన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కామెంట్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.